లైక్ యూజర్ కన్సెంట్ లేకుండా వాళ్ళ డేటాని యాడ్స్ లేదా వేరే పర్పస్ కోసం సేల్ చేయడం కానీ మిస్యూజ్ చేయడం కానీ కంప్లీట్లీ ఇల్లీగల్. సో ఈ VPN వాడితే మీ డేటాని ISP సర్వర్కి రీచ్ అవ్వకుండా బైపాస్ చేస్తుంది అండ్ మీ ఆన్లైన్ ప్రైవసీ సేఫ్గా ఉంటుంది. సెక్యూర్ కనెక్షన్. పబ్లిక్ వైఫైని చాలామంది యూజ్ చేస్తున్నారు, బట్ ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, కాఫీ షాప్స్లో ఉన్న పబ్లిక్ వైఫై సేఫ్గా ఉండదు. సైబర్ క్రిమినల్స్ మీ డేటాని ఈజీగా తస్కరించే ఛాన్స్ ఉంది. VPN వాడితే మీ డేటా మొత్తం ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది కాబట్టి ఎవరు దానిని చూడలేరు. జియో రిస్ట్రిక్షన్ బైపాస్. కొన్ని వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఒక స్పెసిఫిక్ కంట్రీలో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గేమ్ ఆర్ సిరీస్ ఓన్లీ యూఎస్లో వస్తుందనుకోండి, అప్పుడు మీరు ఒక US సర్వర్కి కనెక్ట్ అయ్యి ఆ కాంటెంట్ని చూడగలరు. ఇది పెయిడ్ VPN వర్జన్స్లో వర్కౌట్ అవ్వచ్చు. రిమోట్ వర్క్. కరోనా తర్వాత చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అలవాటయింది. ఆఫీస్ నెట్వర్క్ని సేఫ్గా యాక్సెస్ చేయాలంటే VPN ఇంపార్టెంట్. ఆన్లైన్ షాపింగ్. కొన్నిసార్లు మన లొకేషన్ని బట్టి ప్రోడక్ట్ ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. VPN వాడితే వేరే లొకేషన్ నుంచి ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్స్, స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్స్, గేమ్స్, సాఫ్ట్వేర్ ఇలాంటివి చాలా తక్కువ ప్రైస్లో షాపింగ్ చేయొచ్చు. మరి ఈ VPN అందరికీ అవసరమా అంటే, టు బి హానెస్ట్, ఆన్లైన్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ VPN చాలా అవసరం. ఎస్పెషల్లీ రెగ్యులర్గా పబ్లిక్ వైఫై వాడే వాళ్ళకి, అంటే టూర్స్, బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి, ఆర్ఎల్స్ కాలేజ్ స్టూడెంట్స్కి, సోషల్ మీడియా అండ్ బ్యాంకింగ్ యాప్స్ వాడేవాళ్ళు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్ డీటెయిల్స్ సేఫ్గా యాక్సెస్ చేయడం కోసం, ఆన్లైన్ గేమ్స్ ఆడే వాళ్ళకి నెట్వర్క్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ నెట్వర్క్ అటాక్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ VPN